హలో అండి. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. కొన్నిసార్లు ఏంటో కానీ వంట కాస్త పెంట అవుతుందన్నమాట. అలాగే ఇవాళ మా ఇంట్లో వంట కాస్త పెంట అయిందనమాట. అదేంటనుకుంటున్నారా? ఏముందండి, శనండి. ఇవాళ మా వారు బజార్లో శన ఉంది తెస్తానని అయితే చెప్పి శన అయితే తీసుకొచ్చారన్నమాట. ఇదేంటో కానీ ఎప్పుడులా టేస్ట్ రాలేదనమాట. అంటే ఒకవేళ ఎక్కువ శన గురించి వండడం కుదరలేదో ఏంటో తెలియదు. అస్సలు టేస్ట్ బాగాలేదండి. మామూలుగా ఎప్పుడు చేసుకున్నా పులుసులో వేసుకున్నా లేదంటే మామూలుగా ఫ్రై చేసుకున్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. దీన్ని మామూలుగా ఎక్కువగా పిసికేయకుండా మామూలు లైట్ వేడిగా మన చేతితో రాస్తూ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సున్నితంగా ఉంటుంది కదా, ఉత్తినే విడిపోతుంది గసగసాల్లాగా. ఇందులో మనం కొంచెం పెద్ద దాకలో ఈ శనంతటిని కూడా వేసేసుకొని అలాగే నిండుగా నీళ్ళు, కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మామూలుగా అయితే దీనికి 2-3 గుడ్ల కింద కట్టి కూడా ఉడకబెట్టచ్చు అనమాట. మన దగ్గర క్లాత్స్ ఏమీ లేక నేను ఎలాగైతే ఉడకబెట్టేస్తానండి. ఇలా కూడా ఉడకబెట్టచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని ఇలాగ కన్నాలున్న జార్లోకి వేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత వీటిని కొంచెం చిన్న ముక్కల కింద కోసేసుకొని కర్రీ వండుకున్న ఫ్రై చేసుకున్న సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. నేను కర్రీలాగా అయితే చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. పెనంలో ఆయిల్ వేసి మసాలా అలాగే ఉప్పు కారం కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. నాకు తెలిసి పెనం కూడా సరిపోలేదని అయితే అనుకుంటున్నానండి ఈ శన ఫ్రై చేయడానికి అన్నమాట. ఇలా కారం కూడా వేసేసుకొని ముక్కల కింద కోసుకున్న శనంతటిని కూడా వేసేసుకొని కారం బాగా పట్టించేసుకొని తగినన్ని వాటర్ వేసేసి ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కానీ అలాంటిది ఇది తినడం వల్ల కూడా కడుపు అంతా ఖరాబ్ అయ్యిందన్నమాట. అంత చిత్రంగా అయితే ఉందండి ఈ శన తినడం వల్ల. ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇంత చండాలంగా అయితే లేదని నా అభిప్రాయం అన్నమాట. ఎప్పుడైనా ఈ శన వండినప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. కానీ శన మట్టికి చాలా బాగుంది. ఎంతలా కారం వేసినా కూడా దీనిలో కనిపించలేదన్నమాట. మా హస్బెండ్ గారు కూడా అస్సలు బాగోలేదని అయితే చెప్పేశారండి. అప్పటికొచ్చి ఇంత ఇలాగా నచ్చలేని విధంగా ఎప్పుడూ వండలేదన్నమాట నేను.